అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరూ ఈ సందర్భంగా ఎంతోమంది ఉద్యమకారులు, ఎంతోమంది మన దేశ స్వాతంత్రం కోసం పోరాడి మనకు ఈరోజు ఇంతటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన మహనీయులని ఈరోజు గుర్తు తెచ్చుకుందాం. నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఒక్కోసారి హిస్టరీ చదివేటప్పుడు అరే మనం కూడా అప్పుడున్న రోజుల్లో పుట్టిన కనీసం వాళ్ళంతా కాకపోయినా పేజీలో కనీసం ఒక లైన్ అయినా సంపాదించుకునే వాళ్ళమనే ఒక భావన నాకు నేను హిస్టరీ చదివేటప్పుడు అట్లా అనిపించేది. రోమాలు నిక్కబరుచుకునేది. కొందరి హిస్టరీ చదివితే అదే అనిపించేది. ఎగ్జాంపుల్ సుభాష్ చంద్రబోస్ నాకు నచ్చిన రియల్ హీరో ఎవరైనా ఉన్నారంటే, నేను పోలీసులకు రావడానికి కూడా కొంత కారణం ఆయన హిస్టరీ చూసి మనం ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి పుట్టిని చచ్చిపోతుంది, ఏం ఉపయోగం, ఆ పుట్టుకకు ఎంతో కొంత అర్థం ఉండాలా అనే సిద్ధాంతంతో నేను కూడా పోలీస్ ఆఫీసర్గా కావడం జరిగింది. కనుక అన్ని వ్యవస్థలతో కంపేర్ చేసుకుంటే పోలీస్ వ్యవస్థ పబ్లిక్కి ఎంతో మంచి చేయడానికి దేవుడిచ్చిన గొప్ప సువర్ణ అవకాశం అని నేను అంటాను. ప్రతిరోజు ప్రతి గంట దేవుడిచ్చిన గొప్ప అవకాశం. కనుక యూనిఫామ్ ద్వారా ప్రజలకి డైరెక్ట్ జస్టిస్ ఏదైనా చేయగలిగింది ఏదైనా అందంటే అది పోలీస్ స్టేషన్. కనుక ఆ మంచి కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైన మనమందరం కూడా ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే ఎంతోమంది పబ్లిక్ ఎన్నో ఆపదలతో, ఎన్నో బాధలతో పోలీస్ స్టేషన్కి వస్తారు. ఆ బాధలు ఉన్నప్పుడు ఆ మనిషికి మనం ఇచ్చే ధైర్యం కావచ్చు, మనం ఇచ్చే అస్యూరెన్స్, మనం ఇచ్చే మోరల్ సపోర్టు, మనం చేసే జస్టిస్ వాళ్ళకి జీవితాంతం వాళ్ళ మనసులో, వాళ్ళ గుండెల్లో మనం ఉండిపోతాం. కనుక ఇంతటి గొప్ప అవకాశం మన అందరికీ దేవుడు ఇచ్చినాడు. కనుక ఈ అవకాశం మనం అందరూ ఉపయోగించుకొని మనం అందరూ నిస్వార్థంగా మంచి సర్వీస్ చేస్తూ మనం ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ ఆల్.